అయితే హలో హాయ్ గైస్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందర వచ్చేసాను అనమాట. ఈ రోజు మన అన్బాక్సింగ్ బెస్ట్ 5 జీన్స్ ప్యాంట్స్ అనమాట. అది కూడా బడ్జెట్ లో. ఆ బడ్జెట్ కూడా వచ్చేసి మన 500 అనమాట. ఆ రేంజ్ లో నేను చాలా మంచి ప్యాంట్ సెలెక్ట్ చేశాను. అదే ఈ రోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఈ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ లైక్స్ అంతా మ్యాచ్ అయితే లేదనమాట. ఎందుకంటే వ్యూస్ 2000 3000 వెళ్ళిపోతున్నాయి, కానీ లైక్స్ సబ్స్క్రైబ్ అంతగా అయితే లేదు. ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి. మన ఫస్ట్ జీన్స్ ప్యాంట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి అనమాట. దీంట్లో నుంచి మనకు 2 జీన్స్ ప్యాంట్స్ వచ్చినాయి అనమాట. ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను ఈ 2 జీన్స్ ప్యాంట్స్. ఒక లైట్ బ్లూ కలర్ యాజ్ వెల్ యాజ్ ఒక గ్రే కలర్ అనమాట. అయితే ఒకసారి ఇది అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. ఫస్ట్ లైట్ బ్లూ నుంచే స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్ లో ఒక రోజు సర్వ్ చేస్తుంటే ఒకసారి ఒక జీన్స్ ప్యాంట్ కనిపించింది అనమాట. అయితే మనం జీన్స్ ప్యాంట్ వీడియో చేయలేదుగా, చాలా రోజులు అవుతుందని నేను జీన్స్ ప్యాంట్ వీడియో చూడడానికి కార్ట్లు పెట్టుకున్నాను. అయ్యో, ఇది నేను యాక్చువల్లీ చూడొచ్చు మీరు, నేను ఆర్డర్ చేసింది ఈ జీన్స్ ప్యాంట్ అనమాట. నేను ఇక్కడ వేసేస్తాను ఫోటో, కానీ నాకు ఇది దొరికింది. చూడొచ్చు, ఏదో ఫేడెడ్ ఉంది. ఇది నాకు పర్సనల్ గా నచ్చదు ఇట్లాంటివి, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. కానీ ఇవి కూడా ఒకసారి స్టైల్ చేస్తే చాలా బాగుంటది అనమాట. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో ఏందనేది. క్వాలిటీ పరంగా అయితే బాగుంది. యాక్చువల్లీ నేను దీని రేట్ చెప్పాలంటే 300 కంటే తక్కువలో పడింది. యాక్చువల్లీ నాకు 285 సంథింగ్ ఉంది ఒక్కొక్క జీన్స్. అయితే ఒకసారి బడ్జెట్ లో ఒకసారి జీన్స్ సెలెక్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటాయి ఏందనేది. అందుకోసమే తీసుకున్నాను. చూడొచ్చు మీరు ఇక్కడ ఫేడెడ్. దీని మధ్యలో క్లాత్ కూడా ఉంది. యాక్చువల్లీ ట్రాన్స్పరెంట్ గా లేదు, అయితే బాగానే ఉంది. యాక్చువల్లీ చూడొచ్చు మీరు క్వాలిటీ కానీ ఎలా ఉంది. ఇది మోటార్ నెట్ బ్రాండ్ నుంచి వస్తుంది. 32 సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను. మోటార్ నెట్ బ్రాండ్ నుంచి వస్తుంది. క్వాలిటీ అయితే బాగుంది. ఇప్పటికైతే ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది. చూడొచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ జిప్ కానివ్వండి. ఒకసారి మీకు ట్రై చేసి చూపిస్తాను. నేను యాక్చువల్లీ లైట్ ఫేడెడ్ బ్లూ జీన్స్ ప్యాంట్ ఆర్డర్ పెట్టాను అనమాట. దాంట్లో నాకు చాలా అఫోర్డబుల్ గా కనిపించింది యాక్చువల్లీ సేల్ లో. అయితే ఆర్డర్ పెడదామని ఆర్డర్ పెట్టాను, కానీ నేను ప్లేన్ పెట్టాను, కానీ ఇది ఫేడెడ్ గా వచ్చింది. ట్రై చేసి చూడొచ్చు మీరు ఎలా కనిపిస్తుంది. నాకు పర్సనల్ గా నచ్చింది కాబట్టి నేను దీన్ని ఉంచుకోవాలనుకుంటున్నాను. చూడొచ్చు మీరు ఫేడింగ్ కానీ అంటే జనరల్ గా వేరే ఏముంటాయి అంటే లోపల నుంచి ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి, మన కాల్ కనిపిస్తుంది. దీంట్లో వచ్చేసి లోపల నుంచి కూడా లేయరింగ్ ఉంది, అది కూడా ఒకటి నచ్చింది నాకు. ప్లస్ చాలా తక్కువ ఉంది కదా, నా దగ్గర ఇలాంటి ప్యాంట్ లేదు కాబట్టి ఇది ఉంచుదాం అనుకుంటున్నాను. చూడొచ్చు మీరు కూడా ఎంత స్టైలిష్ గా డిఫరెంట్ గా ఉందో. కానీ కొంచెం నాకు వచ్చేసి స్లిమ్ ఫిట్ అనిపించింది, చాలా స్కిన్నీగా ఉంది. జనరల్ గా నేను కొంచెం లైట్ గా లూజ్ గా ప్రిఫర్ చేస్తాను జీన్స్. ఇది కొంచెం టైట్ ఉంది, నా స్టైల్ తగ్గట్టు కాదు, కానీ కొంచెం మనకు డిఫరెంట్ స్టైల్స్ కూడా ఉండాలని ఇది పర్సనల్ గా నేను ఉంచాలనుకుంటున్నాను. సింపుల్ గా ఎలిగెంట్ గా ఉంటుంది, అంతా కూడా ఫేడెడ్ గా లేదు కాబట్టి మీరు ప్రతి ఒకేషన్స్ లో కాలేజెస్ లో డైలీ వేర్ గా యూజ్ చేయొచ్చు అనమాట. చూడొచ్చు కొంచెం స్ట్రెచబుల్ కూడా ఉంది ఇది యాక్చువల్లీ మెటీరియల్ వైస్. ఇంకా బాగుంది టెక్స్చర్ కానివ్వండి, అంత ఫిట్టింగ్ కూడా కానివ్వండి, అంత బాగా అనిపించింది నాకు. ఎందుకంటే చాలా అఫోర్డబుల్ రేంజ్ లో కొనుక్కున్నాను. మన సెకండ్ జీన్స్ ప్యాంట్ వచ్చేసి డార్క్ గ్రే కలర్. ఇది కూడా ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి ఒకటి, ఎందుకంటే ఈ మేజర్ కలర్స్ అనమాట మెన్స్ దగ్గర జీన్స్ లో ఉండాల్సింది. అందుకోసం ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఇది మన డార్క్ గ్రే కలర్ లో ఒక జీన్స్ ప్యాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కూడా వచ్చేసి మోటార్ నెట్ బ్రాండ్ నుంచి అనమాట. ఈ రెండు కూడా నాకు 289 సంథింగ్ అట్లా దొరికినాయి. ఒకసారి ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా వేస్తాను చూడండి. చాలా బడ్జెట్ లో సూపర్ గా ఉన్నాయి కదా, ఒకసారి ఆర్డర్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంది, మన ఆడియన్స్ కూడా చూపిద్దామని ఆర్డర్ చేశాను. అయితే చూడొచ్చు మీరు క్వాలిటీ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ. చూడొచ్చు ఇది కూడా మోటార్ నెట్ బ్రాండ్ నుంచి ఉంది. 32 సైజ్ ఇది కూడా యాక్చువల్లీ. కానీ దానికంటే కొంచెం బట్టది ఇది నాకు కొంచెం పల్సగా అనిపించింది, కానీ డైలీ యూస్ కి చాలా బాగుంటాయి యాక్చువల్లీ మనకు డైలీ వేర్ కి. అయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ కొంచెం మనకు వాష్ డౌన్ అనమాట, వాషింగ్ ఉన్నది. కొంచెం ఆ డిజైన్ ప్యాటర్న్స్ యాడ్ చేశారు. యాజ్ వెల్ as ఇక్కడ కూడా చూడొచ్చు ఎలా ఉంది ప్యాటర్న్ మీకు కనిపిస్తే. నేను ఒకసారి మీకు ట్రై కూడా చేసి చూపిస్తాను. అయితే ఇదే అనమాట మన సెకండ్ జీన్స్ ప్యాంట్ వచ్చేసి. ఇది ఒక గ్రే కలర్ అనమాట, లైట్ గ్రే అంటారు లేకపోతే ఫేడెడ్ గ్రే అంటారు కదా. దీని మీద కూడా చాలా మంచి టెక్స్చర్ ఉంది యాక్చువల్లీ. ఇది కూడా నేను మెట్రోనెట్ బై ఫ్లిప్కార్ట్ బ్రాండ్ నుంచే తీసుకున్నాను. రెండు కూడా నాకు 285 ఒక జీన్స్ ప్యాంట్, 285 ఒక జీన్స్ ప్యాంట్, అంటే రెండు కూడా కలిపి నాకు 600 సంథింగ్ అయింది. ఆ రేంజ్ లోనే పడింది అనమాట, రెండు జీన్స్ ప్యాంట్ కలిపి కూడా. అందుకోసం నేను బై చేసేసాను. చాలా స్ట్రెచబుల్ గా ఉంది. ఈవెన్ నాకు ఫిట్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది. చూడొచ్చు మీరు టెక్స్చర్ వైజ్ కూడా ఎలా ఉంది, చాలా మంచిగా ఉంది అనమాట. ఇది ఫిట్టింగ్ నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. కొంచెం లూజ్ గా కూడా ఉంది, యాజ్ వెల్ as స్ట్రెచబుల్ ఉంది కదా, మనకు చాలా కంఫర్టబుల్ ఉంది. డే అంతా ఫుల్ డే అంతా మనం వేసుకున్నా కానీ, ఆఫీస్ కానీ లేకపోతే క్యాజువల్ గా లేకపోతే మనం కాలేజెస్ లో కూడా యూజ్ చేసుకున్నా కానీ సూపర్ గా ఉండేది. యాజ్ వెల్ as ఏంటంటే ఇది కొంచెం అంత డస్ట్ పట్టుకోదు అనమాట. జనరల్ గా మనం బ్లూ జీన్స్ ప్యాంట్ కొంచెం ఇప్పుడు ఇంతకు ముందు నేను లైట్ బ్లూ చూపించాను కదా, కొంచెం ఈజీగా మనకు ఎక్కడైనా కూర్చున్నా కానీ మన డస్ట్ ఈజీగా తట్టుకుంటది కదా, దీని మీద అంతగా కనపడదు. ఇది ఖచ్చితంగా మన డైలీ వేర్ కి చాలా బాగుంటది. అందుకోసం ఇలాంటి కలర్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఖచ్చితంగా ఇలాంటి కలర్ కూడా ఒకటి ఉండేటట్టు చూసుకోండి మీ వార్డ్రోబ్ లో. చాలా బాగుంది ఫిట్టింగ్ కానివ్వండి, ఈవెన్ జిప్ క్వాలిటీ కానివ్వండి. నాకు పర్సనల్ గా ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. అయితే మన నెక్స్ట్ జీన్స్ ప్యాంట్స్ వచ్చేసి మింత్రా నుంచి ఆర్డర్ చేశాను. నేను ఇంతకు ముందే ఆర్డర్ చేశాను, అన్బాక్సింగ్ కూడా చేసినట్టున్నాను మింత్రా హాల్లో యాక్చువల్లీ. కానీ నేను ఒకసారి ఇట్లా జీన్స్ ప్యాంట్ వీడియో చేద్దాం, దాంట్లో యాడ్ చేద్దామని ఉంచాను. మళ్ళీ మీకోసం అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది రోడ్ స్టార్ బ్రాండ్ నుంచి వస్తుంది. చూడొచ్చు మీరు.
యాజ్ వెల్ యాజ్ దీని ఎంఆర్పి కానివ్వండి ఒకసారి చూడండి. నాకు ఇది కూడా బడ్జెట్లోనే దొరికింది అనమాట, 400 to 500 సంథింగ్ పడింది నాకు ఇది కూడా. అప్పుడు చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉంది చూడండి. సింపుల్ ప్లెయిన్ డార్క్ బ్లూ కలర్ అనమాట, చాలా ఎవర్ గ్రీన్ వర్సటైల్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇది నేను స్ట్రైట్ ఫిట్ తీసుకున్నాను యాక్చువల్లీ. సింపుల్ మీద ఏ షర్ట్ మీద టీ షర్ట్ మీద పేర్ చేసినా కానీ సూపర్గా ఉంటుంది. ఇట్లాంటి కలర్ ఖచ్చితంగా ఉంచుకోండి. యాజ్ వెల్ యాజ్ స్టిచ్చింగ్ చూశారు కదా, అది కొంచెం డిఫరెంట్ టచ్ యాడ్ చేస్తుంది దీంట్లో, మనకు కొంచెం స్టైలిష్ టచ్ యాడ్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ బటన్స్ కానివ్వండి కొంచెం రస్టీగా కాపర్ ఫినిషింగ్లో అలా ఉన్నాయి. సూపర్గా సింపుల్గా ఉంటుంది. ఇది మనకు రోడ్ స్టార్ బ్రాండ్ నుంచి వస్తుంది. మనకు ఒక 500 to 600 రూపీస్ అలా పడవచ్చు. నేను ఆఫర్లో అయితే 400 to 500 రూపీస్ అలా తీసుకున్నాను. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి. ఇది నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, చాలా షేడ్స్ ఉంటాయి కదా జీన్స్ ప్యాంట్లు. ఇది డార్క్ బ్లూ షేడ్ అనమాట. అంటే నేను కార్ట్లో పెట్టుకున్నాను అనమాట చాలా రోజుల నుంచి. ఇలాంటి జీన్స్ ప్యాంట్ వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా యాడ్ చేద్దామని, ఎందుకంటే నాకు పర్సనల్ ఫేవరెట్ అనమాట. చాలా వర్సటైల్గా ఉంటుంది. ఎలాంటి షర్ట్స్తో ఎలాంటి టీ షర్ట్స్తో అయినా మ్యాచ్ అవుతుంది అనమాట. ఇది స్ట్రెచబుల్ లేదు యాక్చువల్లీ, ఇది కూడా స్ట్రేట్ ఫిట్ అనమాట. ఇంకా మనకు కింద నుంచి మనకు షార్ట్ కావడం కానివ్వండి, క్యారెట్ కట్ కానివ్వండి అట్లాంటివి లేదనమాట. స్ట్రేట్ ఫిట్ ఉందనమాట. కొంచెం లూజ్ గానే ఉంటుంది, కొంచెం బ్యాగీ లాగా కనిపిస్తుంది అని నేను తీసుకున్నాను. మీడియం సైజే తీసుకున్నాను, దీన్ని 32 సైజ్ అలా తీసుకున్నాను అనమాట. చూడొచ్చు మీరు ఇలా ఉంది ఫిట్టింగ్. అయితే నాకు పర్సనల్ గా నచ్చుతుంది, ఎందుకంటే షర్ట్స్ తో కానివ్వండి లేకపోతే మనకు చంకీ స్నీకర్స్ ఉంటాయి కదా దాంతో బాగుంటుంది. నేను నార్మల్ స్నీకర్స్ వేసుకున్నాను కానీ చంకీ స్నీకర్స్ తో బాగుంటాయి, ఎందుకంటే కొంచెం లూజ్ ప్యాంట్ కదా, దాంతో పాటు బాగా క్యారీ చేయొచ్చు యాక్చువల్లీ మనం. ఇంకా క్వాలిటీ విషయానికి వచ్చేసి ఇది రోడ్ స్టార్ నుంచి తీసుకున్నాను. ఇది ఒక 500 to 600 రూపీస్ ఉంటుంది దీని ప్రైస్ కూడా. నాకు పర్సనల్ నచ్చింది. వెనక కూడా చూడొచ్చు మీరు, పాకెట్స్ ఇచ్చారు కదా, అక్కడ కూడా థ్రెడింగ్ వర్క్ ఇచ్చారు. బాగుంది. మనకు డైలీ వేర్ కి, మనకు క్యాజువల్ గా ఆఫీస్ వేర్ కానీ లేకపోతే సెమీ ఫార్మల్ గా ఏమైనా వేసుకుంటారు, లేదు కాలేజెస్ కి వేసుకుంటారు అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా క్యాజువల్ గా ఉంటుంది. ఇదే మన నెక్స్ట్ జీన్స్ అనమాట. ఇది కూడా నేను మింత్రా నుంచే తీసుకోవడం జరిగింది. ఇది బాయ్స్ దగ్గర మస్ట్ హ్యావ్ కలర్ అనమాట, డార్క్ బ్లాక్. ఇలాంటి కలర్ ఖచ్చితంగా ఒకసారి ఉంచుకోండి, డార్క్ బ్లాక్ కలర్ అనమాట. ఇది నేను వచ్చేసి చాలా బ్రాండ్స్ చూశాను, ఎందుకంటే కలర్ జీన్స్లో ఏంటంటే మెయిన్ ప్రాబ్లం బ్లాక్ జీన్స్లో కలర్ ఫేడ్ అవుతుంది. అందుకోసం నేను చాలా వెతికి చాలా రీసెర్చ్ చేస్తే నాకు థామస్ స్కాట్స్ అని కనిపించింది. దీంట్లో బ్లాక్ కలర్ జీన్స్ అంటే మనకు ప్రతి బ్రాండ్స్లో దొరుకుతాయి, కానీ ఏంటంటే దీంట్లో ఫేడ్ అయిపోతే అంతగా లుక్ ఉండదు అనమాట. అందుకోసం నేను చూశాను, ఒకసారి చూడాలి. ఇది కూడా నేను ట్రై చేసి ఒకసారి 2-3 సార్లు వాష్ చేస్తే కానీ తెలియదు నాకు కూడా, కానీ దీని రివ్యూస్ చాలా బాగుండే, అందుకోసం తీసుకోవడం జరిగింది. ఇది కూడా స్ట్రేట్ జీన్స్ ప్యాంట్ అనమాట, స్ట్రేట్ ఫిట్. యాక్చువల్లీ స్కిన్నీ ఫిట్ అలా కాకుండా కొంచెం లూజ్గానే ఉంటుంది. మన యాంకల్ దగ్గర కూడా చూడొచ్చు ఎంత వైడ్గా ఉందో. అయితే అనమాట సింపుల్ బ్లాక్ డెనిమ్ జీన్స్ అనమాట. వచ్చేసి చూడొచ్చు మీరు ఎలా ఉంది, సింపుల్గా చాలా వర్సటైల్గా ఉంటుంది. చూడొచ్చు క్లాత్ క్వాలిటీ కానివ్వండి, ఇక్కడ మనకు కొన్ని టచ్ యాడ్ చేశారు, మెటాలిక్ బటన్స్ కానివ్వండి కొంచెం ఇలా చూడొచ్చు. ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే బాగుంది, అంతగా స్ట్రెచబుల్ లేదు యాక్చువల్లీ మనం వేరే జీన్స్ చూసిన కంటే, కానీ డిఫరెంట్గా నాకు డైలీ వేర్కి ఒక బ్లాక్ జీన్స్ ఉండాలని ఖచ్చితంగా యాడ్ చేసుకున్నాను నా వార్డ్రోబ్లో. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి బ్లాక్ జీన్స్ ప్యాంట్. అంటే చాలా మెన్స్కి నచ్చే కలర్ అనమాట. జనరల్గా మీకు ప్రతి మనిషి దగ్గర ఉండాల్సింది జీన్స్ ప్యాంట్ అనమాట బ్లాక్లో, ఎందుకంటే చాలా వర్సటైల్గా ఉంటుంది. చాలా ఫేవరెట్ జీన్స్ ప్యాంట్ అనమాట నాకు బ్లాక్ కలర్ అంటే. కానీ దీంట్లో ఒకసారి మీరు బ్రాండ్ చూసి తీసుకోండి, ఎందుకంటే దీంట్లో ఏంటంటే కలర్ షేడింగ్ అయితే అంతగా బాగుండదు. డార్క్ బ్లాక్ ఉంటేనే అది బాగుంటుంది, కొంచెం కూడా షేడ్ అయినా అంతగా బాగుండదు, మళ్ళీ గ్రే లాగా అయిపోతుంది అనమాట. అందుకోసం మంచి బ్రాండ్ నుంచే తీసుకోండి, ఇంకా కొంచెం పైసలు యాడ్ చేసి. ఎందుకంటే మన వీడియోలో ఇది కూడా కొంచెం బడ్జెట్ మన దాటేస్తుంది అనమాట. నేను 500 ట్రై చేశాను, చాలా బ్రాండ్స్ చూశాను, కానీ మనకు ఆ క్వాలిటీ వస్తుందో లేదో అని నేను ఇది థామస్ స్కాట్ బ్రాండ్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. దీనికి కొంచెం రివ్యూస్ బాగుండే, కానీ దీన్ని కూడా కలర్ పోయే అవకాశం ఉంటుంది. ఇంకా అందుకోసం మంచి బ్రాండ్లో ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే మనకు బ్లాక్ కలర్ ఉంటే బ్లాక్ కలర్లోనే ఉండాలి. దీని మీద మంచి టెక్స్చర్ ఉందనమాట. ఇది అంత స్ట్రెచబుల్ కాదు, కానీ పర్లేదు, కొంచెం స్ట్రెచ్ అవుతుంది కానీ అంత స్ట్రెచబుల్ కాదనమాట. ఇంకా కొంచెం టెక్స్చర్ ఉంది దీని మీద, మొత్తం బ్లాక్ డార్క్ బ్లాక్ కాదు. మీకు వీడియోలో అలా కనపడచ్చు, కానీ చూడొచ్చు మీరు. ఫిట్టింగ్ కూడా నాకు చాలా బాగా అనిపించింది దీన్ని, నాకు పర్సనల్గా నచ్చింది కాబట్టి మీరు ఒకసారి చెక్అవుట్ చేస్తారంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ జీన్స్ వచ్చేసి ఇది మనకు చాలా వర్సటైల్. ఖచ్చితంగా మీ దగ్గర ఓ జీన్స్ ఇలాంటివి ఉంటుంది, లేదంటే ఖచ్చితంగా కొనుక్కోండి, ఎందుకంటే నేను అందుకోసం యాడ్ చేశాను. ఇది నేను యాక్చువల్లీ ఇది 1 month బ్యాకే వెస్ట్ సైడ్లో తీసుకున్నాను అనమాట. పర్సనల్గా ఒకసారి వెళ్ళి చూద్దాం ఫిట్టింగ్ ఎలా ఉంటాయి, మనకు షాప్స్లో వెళ్ళి జనరల్గా మనం ఆన్లైన్ అయితే బై చేస్తూనే ఉంటాము, ఒకసారి షాప్లో వెళ్ళి కూడా ఎలా ఉంటుంది ఫిట్టింగ్ అని చూడడానికి వెళ్ళాను.
నాకు పర్సనల్గా నచ్చింది కాబట్టి నేను అప్పటికప్పుడు బై చేశాను. అప్పుడు ఆఫర్ కూడా సంథింగ్ నడుస్తుంది అనమాట మనకు బట్టల మీద. ఇది యాక్చువల్లీ 2000 జీన్స్ ఉంది, నాకు 1000 రూపీస్ అలా పడింది ఆఫర్లో. అయితే ఖచ్చితంగా తీసుకుందాం, ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంది కదా. చూడండి చాలా సింపుల్గా వర్సటైల్గా ఉంటారు. కొంచెం ఇక్కడ మనకు వాష్డ్ అనమాట, కొంచెం చూడొచ్చు ఇక్కడ ప్యాటర్న్ యాడ్ అయింది, ఇక్కడ కొంచెం ఫేడెడ్గా ఉంటుంది. సింపుల్ అండ్ క్లాసీ జీన్స్ అనమాట. ఖచ్చితంగా ఉంచుకోండి, ఎందుకంటే టీ షర్ట్ మీద, షర్ట్స్ మీద, క్యాజువల్ మీద, మనకు సెమీ ఫార్మల్ మీద చాలా బాగుంటాయి మనకు జీన్స్. ఇది మనకు లైట్ బ్లూ అనొచ్చు, అంత డార్క్ బ్లూ కాదు, కానీ డార్క్ బ్లూనే వస్తుంది మనకు. మొత్తం డార్క్ బ్లూ కాకుండా కొంచెం షేడ్స్ కానీ వాష్డ్ ఉండే కదా, చూడొచ్చు ఇట్లా టెక్స్చర్ కానీ ఇలా, అంటే మొత్తం డార్క్ బ్లూ కాకుండా కొంచెం ఇట్లా వాష్డ్ ఉంటాయి కాబట్టి సూపర్గా ఉంటుంది. చూడొచ్చు స్టిచ్చింగ్ కానివ్వండి. వెస్ట్ సైడ్లో కొంచెం కాస్ట్లీ ఉంటాయి బట్టలు, కానీ క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది. కొంచెం హెవీ కూడా ఉంది ఈ జీన్స్, చూడొచ్చు మీరు. బట్ట కొంచెం హెవీగా ఉంటుంది అనమాట, మనకు ఈజీగా 2-3 ఇయర్స్ ఈజీగా నడిచిపోతుంది. యాజ్ వెల్ యాజ్ చూడొచ్చు బటన్ క్వాలిటీ కానివ్వండి, జిప్ క్వాలిటీ కానీ చాలా సూపర్గా ఉందనమాట మనకు. నేను అన్ని దీంట్లో 500 బిలోనే సెలెక్ట్ చేసుకున్నాను జీన్స్. ఇది మాత్రం ఒకటి మనకు 1000 రూపీస్ అలా పడింది. ఒకసారి నేను వెస్ట్ సైడ్ లింక్ కూడా ఇస్తాను దీనిది ఏమైనా నాకు అవైలబుల్ ఉంటే. అయితే ఇదే అనమాట మన లాస్ట్ అండ్ ఫైనల్ జీన్స్ ప్యాంటు. ఇది నాకు చాలా ఫేవరెట్ జీన్స్ ప్యాంట్ అనమాట. నేను ఇది ఆన్లైన్లో తీసుకోలేదు యాక్చువల్లీ, వెస్ట్ సైడ్ నుంచి తీసుకున్నాను. మెయిన్లీ చెప్పాలంటే వెస్ట్ సైడ్ నుంచి తీసుకున్నాను. నాకు పర్సనల్గా బాగా నచ్చింది. చూడొచ్చు దీని మీద ఉన్న చాలా చిన్న టెక్స్చర్ కానివ్వండి, ఆ థ్రెడింగ్ వర్క్ కానివ్వండి, నాకు చాలా పర్సనల్గా నచ్చింది అక్కడ పోయి చూసినప్పుడు. అందుకోసం ఈ వీడియోలో ఇలాంటి జీన్స్ ప్యాంట్ కూడా యాడ్ చేద్దామని చేశాను. చూడొచ్చు మీరు, స్ట్రెచబుల్ ఉంది, మంచి పాకెట్స్ డీప్గా ఉన్నాయి, ఈవెన్ మనకు ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. కలర్ ఫీడింగ్ కానీ అంత అట్లా ఏం లేదు, ఎందుకంటే నేను కొన్ని రోజుల నుంచి వాడుతున్నాను కాబట్టి అంత మీకు చెప్పగలుగుతున్నాను. ఇంకా నేను దీని లింక్, ఇలాంటి జీన్స్ ప్యాంట్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేశాను. అదర్వైజ్ వెబ్ సైట్ నేను ఆన్లైన్లో లింక్ ఏమైనా దొరికితే సేమ్ జీన్స్ ప్యాంట్ అది కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా జీన్స్ ప్యాంట్ విషయానికి వచ్చేసి చూడొచ్చు మీరే చూడండి ఎంత ఫిట్టింగ్ ఎంత సూపర్గా ఉందో. యాజ్ వెల్ యాజ్ స్ట్రెచబుల్ ఉంది కదా, మనకు డైలీ వేర్కి చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది మన బడ్జెట్ కంటే ఎక్కువనే ఉంది, కానీ ఈ వీడియోలో ఖచ్చితంగా పెడదామని యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంది జీన్స్ ప్యాంట్ అన్ని నేను చూపించిన వాటికంటే. అందుకోసం ఈ వీడియోలో యాడ్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇట్లాంటి జీన్స్ ప్యాంట్ ఒకసారి మీరు ట్రై చేయండి, ఎందుకంటే ఆన్లైన్లో దొరికిన జనరల్గా మీకు కుదురుతుంది అంటే షాప్లో వెళ్ళి తీసుకోండి. ఎందుకంటే మనం ఫిట్టింగ్ కానివ్వండి, టెక్స్చర్ కానివ్వండి, క్లాత్ క్వాలిటీ కానివ్వండి, అన్ని ఫిజికల్గా చూస్తే అంతగా బెటర్గా ఉంటుంది. లేదు మీరు వెళ్ళలేరు, లేకపోతే మీరు ఆన్లైన్లో కూడా మీకు ప్రాబ్లం లేదంటే డెఫినెట్లీ ఆన్లైన్లో ట్రై చేయండి. అయితే ఓ మంచి వీడియోతో మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. అప్పుడు దాకా బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.